హాయ్ గైస్! ఈరోజు మన టాపిక్ ఏందంటే ట్రేడింగ్ వ్యూ అనమాట. యాక్చువల్‌గా మనము చార్ట్‌నంతా చాలామంది బ్రోకరేజ్ యాప్‌లలో అట్లా చూస్తూ ఉంటారు. దాంట్లో అంత అక్యురేట్‌గా ఉండడు. ఇంకా టూల్స్ గీసుకోవడానికి కూడా మనకు అంత ప్రాపర్‌గా ఉండదనమాట. ఓకేనా? మన గూగుల్‌కొచ్చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ల్యాప్‌టాప్ ఉన్నా సరే, లేకపోతే ఫోన్ ఉన్నా సరే, ఫోన్‌లో అయితే మీకు ట్రేడింగ్ వ్యూ యాప్ ఉంటది. ల్యాప్‌టాప్‌లో అయితే మీరు ఇట్లా గూగుల్‌కెళ్ళేసుకొని ఇక్కడ ట్రేడింగ్ వ్యూ అని ఉంది కదా! సేమ్ ఇలా మీరు సెర్చ్ చేశారంటే వస్తదనమాట. ఓకేనా? సేమ్ ట్రేడింగ్ వ్యూ అని చెప్పంటే వస్తది. సో, దాన్ని మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంటర్‌ఫేస్ అయితే ఎలా ఉంటదో చూపిస్తాను. ఓకేనా? ఇది ఉంది కదా! ట్రేడింగ్ వ్యూ అనేసి ఇప్పుడు ఇది ఫస్ట్ మనకు స్టార్టింగ్ అనమాట. దీని లోపలికెళ్ళామంటే మీకు సింపుల్‌గా లోపల ఇలా డిస్‌ప్లే అవుతదన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సో, యాక్చువల్‌గా ఇప్పుడు నేనైతే ఇక్కడ లాగిన్ అయ్యాననమాట ఆల్రెడీ. సో, లాగిన్ అవ్వకపోతే మీకు ఇక్కడ చూపెడతదనమాట. ఓకేనా? ఏరియాలో లాగిన్ అవ్వండి అని చెప్పేసుకొని. సో, లాగిన్ అవ్వకుండా మెయిల్ తెచ్చేసుకొని లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఉంటది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడేందంటే మనకి ఇండెక్స్ అంటే మన నిఫ్టీ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నమాట. స్టాక్స్ అంటే స్టాక్స్ సంబంధించినట్టుగానే ఉంటదనమాట. ఓకేనా? ఇది క్రిప్టో అంటే క్రిప్టో లిస్ట్ వస్తది. ఈ ఫీచర్స్ ఉంటాయి కదా! అన్నిటికి దాని లిస్ట్ అంతా వస్తదనమాట. ఓకేనా? ఇది ఫారెక్స్‌ది అట్లా. ఓకేనా? సో, లేకపోతే మీరు ఇక్కడ సెర్చ్‌లోకెళ్ళేసారంటే కూడా ఇక్కడ కూడా మీకు ఆల్ కొట్టారంటే మీరు సెర్చ్ చేయగానే ప్రతి ఒక్కటి వస్తదనమాట ఇక్కడ. లేదు మీరు ఇక్కడ ఫీచర్స్ కొట్టారంటే ఫీచర్స్ చార్ట్ మాత్రమే వస్తాయన్నమాట ప్రతి ఒక్కదానికి. ఓకేనా? ఇది ఫారెక్స్ కొట్టారంటే ఓన్లీ మనకి ఫారెక్స్ మాత్రమే వస్తదన్నమాట. క్రిప్టో కొట్టారంటే క్రిప్టో అనేసి మొత్తం వస్తా ఉంటది మీకు. ఓకేనా? దాని తర్వాత ఇండెక్స్ కొట్టారంటే మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఓకేనా? అలాగే ఇప్పుడు అమెరికాది ఉంటది కదా! ఓకేనా? డౌ జోన్స్ ఇవంతా ఉంటది. సో, అవన్నీ కూడా సింపుల్‌గా ఇక్కడికి వస్తదన్నమాట. ఇవి బాండ్స్ అంటే ఇవన్నీ మీకు అప్‌కమింగ్ టాపిక్స్‌లో చెప్తాను. ఓకేనా? సో, ఇవంటే అనేసి ప్రస్తుతానికి మీరు తెలుసుకోండి. ఓకేనా? సింపుల్‌గా ఇది. మనం యాక్చువల్‌గా ఆల్ పెట్టేసుకుందాం. ఆల్ పెట్టేసుకొని మీకు ఏదైనా చార్ట్ కావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎగ్జాంపుల్‌కి నిఫ్టీ అని సెర్చ్ చేస్తున్నా. ఓకే. నిఫ్టీ అని సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ రాగానే ఇక్కడ చూసుకోండి మీరు ఇక్కడ ఎన్ఎస్‌సి అని ఉంటదనమాట. ఓకేనా. ఎన్ఎస్‌సి ఉండే కనబడుతుంది కదా మీకు ఎన్ఎస్‌సి అని పైన. ఓకేనా. ఆ ఎన్ఎస్‌సి అని ఉండే చార్ట్‌లు మాత్రం మీరు యాడ్ చేసుకోవాలి. కొన్ని బీఎస్‌సి కూడా ఉంటది. సో, బీఎస్‌సి అంటే మనకు వద్దనమాట. ఓకేనా. బీఎస్‌సి అంటే తెలుసు కదా! బొంబాయి స్టాక్ ఎక్స్‌చేంజ్. ఓకేనా. సో, మనకి అది కొంచెం ఓల్డ్ ఉంటదనమాట. ఇదొచ్చి కొంచెం న్యూ వర్షన్ లాగా ఉంటదనమాట. ఐ మీన్ అది 2 ఉంటది కదా! సంథింగ్ ఇది మన ఎన్ఎస్‌సి తీసుకున్నాం సింపుల్‌గా. ఇప్పుడు దీంట్లో మనం ఇట్లా ఫ్లాగ్ సింబల్స్ ఉంటది. ఓకేనా. ఇక్కడ లాంచ్ చార్ట్ కొట్టారంటే వచ్చేస్తదనమాట. సింపుల్‌గా మన చార్ట్ అది. ఓకేనా. మన చార్ట్‌లోకెళ్ళేసి ఇంక చూద్దాం లోపలికెళ్ళేసి. మీకు టూల్స్ అని ఎలా యూజ్ అయితది? దాన్ని ఎలా యూజ్ చేయాలి? ఎన్ని రకాల టూల్స్ ఉన్నాయి అవన్నీ చెప్పేసుకొని మనకి పర్సనల్‌గా ఏమేమి యూజ్ చేస్తామో అవి కూడా పెట్టేసుకున్నాం. ఓకే. మీకు చార్ట్ అయితే ఇలా వచ్చేస్తదనమాట. ఇప్పుడు నేను ఇక్కడ చాలా డ్రా చేశాననమాట ఇవన్నీ. ఓకే. ఇవన్నీ ఎలా డ్రా చేశానో, దానికి మనం ఏ టూల్స్ యూజ్ చేస్తామో అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం సింపుల్‌గా. ఓకేనా. యాక్చువల్లీ ఇక్కడ నా ఫేవరెట్ లిస్ట్‌లో ఈ టూల్స్ అన్నీ ఉంటదనమాట. ఓకే. ఇవి పైనున్నాయి కదా! ఈ టూల్స్ మొత్తము నా ఫేవరెట్ లిస్ట్‌లో పెట్టుకుంటా ఇక్కడ. ఓకేనా. అది పైకొచ్చేస్తది. మీరు అలా పెట్టుకోవచ్చనమాట. ఓకేనా. ఎగ్జాంపుల్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనిప్పుడు ఈ లైన్ ఉంది గదా! దీంట్లో ఇక్కడ ఈ సైడ్‌లో ఉంటదనమాట. అది ఇక్కడ మొత్తము. ఇక్కడ చూసుకోండి మొత్తం ఈ ట్రేడింగ్ మొత్తం ఎలా యూజ్ చేయాలో చెప్తాను మీకు టాప్ టు బాటమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ సైడ్‌లో ఉంటదనమాట. ఇక్కడ మీరు టచ్ చేశారంటే ఈ చిన్న ఏరోని లోపలికెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్ సింబల్ ఉంది గదా! ఇక్కడ స్టార్ సింబల్ మీరు పెట్టగానే ఫేవరెట్‌లోకి బయటకొచ్చేస్తది ఇక్కడ డిస్‌ప్లే మీద వచ్చేస్తది ఇక్కడ. మీరు స్టార్ సింబల్ తీసేసారంటే పూడుస్తదనమాట. ఓకేనా. సో, అట్లా మీకు ఏం కావాలో స్టార్ సింబల్ ఏసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రెండ్ లైన్ కావాల్సి కాబట్టి అది తీసుకున్నాము. ఈ హారిజాంటల్ లైను, దాని తర్వాత ఈ రైల్ లైను ఇవి తీసుకున్నాం. మీకు అవసరం లేకపోతే నో ప్రాబ్లమ్. నేనైతే తీసుకుంటానన్నమాట లైన్‌లు తీసుకోవడానికి అట్లా. ఓకేనా. దాని తర్వాత ఈ ఫిబ్ అనమాట. ఈ ఫస్ట్‌లో ఉంది కదా! ఫిబ్ అనేసి ఫిబ్ రిట్రేస్‌మెంట్ అనేసి ఇదనమాట. ఓకేనా. సో, ఇది తీసుకుంటాను. ఇది ఓకేనా. ఫేవరెట్‌లో పెట్టేసుకోండి దీన్ని కూడా. దీనికి కొన్ని సెట్టింగ్స్ ఉంటదనమాట. అది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఓపెన్ చేసి చూపెడతాను ప్రస్తుతానికి మీకు. యాక్చువల్‌గా మనకొచ్చే సెట్టింగ్స్ ఎలా ఉంటదంటే ఇది డిఫాల్ట్‌గా నేను పెట్టి చూపిస్తా లోపల మీకు. ఒకసారి ఆహ్, ఒక నిమిషం ఉండండి. ఓకేనా. యాక్చువల్‌గా మనకైతే స్టార్టింగ్‌లో ఇలా ఉంటదనమాట మీరు వాడినప్పుడు దాన్ని. ఓకేనా. దాన్ని వాడినప్పుడు ఇలా ఉంటది. దీనిలో మనము ఇన్ని వాల్యూస్ ఉన్నాయి కదా! ఇవన్నీ మనకు అవసరం లేదనమాట. ప్రస్తుతానికి మనకి ఏ వాల్యూస్ అవసరమో అది మాత్రం చెప్తాను నీకు. దీన్ని మీరు డబుల్ ట్యాప్ చేశారంటే ఇక్కడ వస్తది. లేకపోతే జస్ట్ సింగిల్ ట్యాప్ చేసినా ఇక్కడ వస్తదనమాట సెట్టింగ్స్ మీకు. ఓకేనా. కనబడతాయి ఇక్కడ. సో, సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు లోపలికి ఇలా ఇంటర్‌ఫేస్ అయితదనమాట మీకు. సో, ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా! దీన్ని ఆఫ్ చేసుకోండి. ఇది మనకు అవసరం లేదు. ఓకేనా. దాని తర్వాత ఇంకా కిందకొచ్చారండి మార్కెట్‌లో మీరు దీంట్లో ఇక్కడ ఈ లెవెల్స్‌ని ఆఫ్ చేసుకోండి. మనకు కావాల్సింది 0, 1, 0.5 అంతే. మిగతావన్నీ మనకు అవసరం లేదనమాట. ఇవన్నీ మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకొని సింపుల్‌గా ఉంటది మీకప్పుడు. ఎందుకంటే ఇది మనకి కోర్స్‌లో మన ప్రీమియం డిస్కౌంట్ వాటి చూడడానికి యూజ్ చేస్తాం సింపుల్‌గా. ఓకేనా. సో, దీనికి కూడా ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా! మీరు కలర్స్ కావాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కలర్ పెట్టేసుకొని ఓకేనా. రెడ్ అంటే పైనుంటే ప్రీమియం వచ్చి రెడ్ కలరు.
కింద బాటమ్ ఇది ఉంటది. ఇది వచ్చి మనకి గ్రీన్ కలర్ పెట్టేసుకుంటా నేను. సో, ఇట్లా ఇప్పుడు కనబడుతుంది కదా! ఇక్కడ మనకి ఇట్లా సేమ్ అలా. ఓకేనా? సో, ఇంకా ఇది కూడా మనం గ్రీన్ పెట్టేసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మీకు ఇలా వచ్చేసిందనమాట. ఇప్పుడు పైనుండే ప్రీమియమ్ కిందుంటే ఇదనమాట. ఓకేనా? సో, ఇది మనకి ఈ టూల్స్‌ని యూజ్ చేస్తాం నార్మల్‌గా మనం. ఓకే. మీకు సబ్జెక్ట్‌లో చెప్తాను ఈ టూల్స్‌ని ఎలా యూజ్ చేయాలి అనేసి. ప్రస్తుతానికి మీరు ఈ సెట్టింగ్స్ పెట్టేసుకొని అన్ని యాడ్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా? సో, ఇది అనమాట. దీంట్లోనే మనము ఇంకా లోపలికొచ్చారంటే కింద బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. దాన్ని మనం ఎక్కువ పెట్టేసుకోకుండా తగ్గించుకున్నాం. ఇది బ్యాక్‌గ్రౌండ్ అనమాట. బ్యాక్‌గ్రౌండ్ అంటే ఏం లేదు. వెనకాల కలర్ ఉంది కదా! ఆ కలర్ ఎక్కువ కావాలో, తక్కువ కావాలో ఉంది. మనం మోస్ట్‌లీ మనకు ప్రైస్ కనపడదు కాబట్టి కొంచెం తక్కువగానే పెట్టుకుందాం సింపుల్‌గా. ఓకేనా? సో, ఇది అనమాట. ఈ ఈ ఒక్క టూల్‌ది. సో, దాని తర్వాత మళ్ళీ లోపలికెళ్దాం. దీనిలోకెళ్లారంటే మళ్ళీ వద్దు దీనిలోకెళ్దాం. ఓకేనా? ఫోర్‌కాస్టింగ్ అని దీంట్లో ఎళ్ళామంటే ఓకే. దీంట్లో మనకి లాంగ్ పొజిషన్ అంటే ఇప్పుడు నేను పెడతాను కదా! ఇప్పుడు యాక్చువల్లీ ఎగ్జాంపుల్‌కి ఇది యాడ్ చేసుకున్నాను ఇక్కడ. ఓకేనా? సో, ఇదనమాట యాడ్ చేసుకున్నది. ఈ లాంగ్ పొజిషన్ అంటే ఏం లేదనమాట. ఇక్కడ పైనుంచి ఇలా స్టాప్ లాస్ ఎంత వరకు ఉందో నాకు పెట్టేసుకొని టార్గెట్ ఎక్కడ దాకా చూసుకుంటాను అనమాట. ఓకేనా? సో, దానికోసం అనమాట ఇది. అలాగే ఇదొచ్చి ఇది లాంగ్ అనమాట. ఇవి ఇందాక షార్ట్ అనమాట. ఓకే. ఇది పైకెళ్తున్నాయి ఇట్లా అని చెప్పేసుకొని ఎక్కడ దాకా స్టాప్ లాస్ అని చూసుకోవడానికి నేను ఇవి వాడుకుంటాను అనమాట. ఓకేనా? ఇవి దీంట్లో ఉంటదనమాట. ఈ ఫోర్‌కాస్టింగ్ అనే దాంట్లో ఉంటదనమాట. ఓకేనా? సో, దీనిలో ఈ రెండిటిని యాడ్ చేసుకోండి. దాని కింద ఈ వాల్యూమ్ ప్రొఫైల్ యాడ్ చేసుకోండి. దీని గురించి మీకు అప్‌కమింగ్ టాక్స్‌లో చెప్తాను. ప్రస్తుతానికైతే అవసరం లేదు. మీరు లైట్ తీసుకోండి. ఓకేనా? అదే వచ్చి ప్రైస్ రేంజ్ అనమాట. ప్రైస్ రేంజ్ అంటే ఏందంటే మనకి ఎన్ని పాయింట్లు మూవ్‌మెంట్ ఇచ్చారు అని చెప్పేసుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇక్కడి నుంచి కిందకి పడ్డదు. ఇది ఎన్ని పాయింట్లు ఉందని చెప్పేసుకొని ఇక్కడ లెక్కలేసుకోలేం కదా! కూర్చొని మనము. సో, దానివల్ల మనం ఆ టూల్స్ ద్వారా ఇట్లా ఏసామంటే ఇన్ని పాయింట్స్ పడ్డాయి చూపెడుతుంది మీకిక్కడ. ఇది కనబడుతుంది కదా మీకు 414 పాయింట్లు వచ్చిందని చెప్పేసుకొని ఎంత పర్సెంటేజ్ వచ్చిందని చెప్పేసుకొని సో, అట్లా మీకు సింపుల్‌గా చూసుకోవడానికి అట్లా ఎంత పెరిగింది, ఎంత తగ్గిందని చెప్పేసుకొని ఆ టూల్ అనమాట అది. ఓకేనా? సో, అది. దాని తర్వాత ఇక్కడ డ్రాయింగ్. ఈ డ్రాయింగ్‌లోకొచ్చారంటే మీరు ఇక్కడ మీకు గీసుకోవాలనుకుంటే ఈ బ్రష్ తీసుకోండి. హైలైట్స్ పెట్టేసుకోండి. ఓకేనా? ఇవన్నీను ఇంగా ఈ రెక్టాంగిల్ మనకు మెయిన్ అనమాట. ఈ రెక్టాంగిల్ ఫేవరెట్‌లో పెట్టేసుకోండి. ఓకేనా? ఈ రెక్టాంగిల్ ఎందుకంటే మనం దీంట్లోనే అనమాట ఈ బ్లాక్స్ అనేవి గీస్తాం కదా! ఇట్లా బ్లాక్స్ అన్నీ. సో, వాటిని దీంట్లోనే గీస్తా అనమాట. ఓకేనా? దీనిలో కూడా మీకు సెట్టింగ్స్ చెప్తాను ఒకసారి. ఈ బాక్స్‌లో కూడా మీరు ఇటు లోపలికి పంపిస్తుంటే ఇక్కడ నేమ్స్ టైప్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఎగ్జాంపుల్‌కి అది డిమాండ్ అనుకుంటే, డిమాండ్ అనేసి ఇలా టైప్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇది డిమాండ్ అనేసి టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కలర్లు చేంజ్ చేసుకోవచ్చనమాట దానికి. ఆ స్పెల్లింగ్‌లకి ఇటుపక్క కనబడుతుంది కదా! మార్క్స్‌గా మారిపోయింది. సో, అట్లా ఈ టెక్స్ట్ ఆఫ్ చేశారంటే అక్కడ ఆఫ్ అయిపోద్ది. ఓకేనా? ఆన్ చేసినా ఆన్ అయిపోద్ది. దాని సైజ్ మన టెక్స్ట్ అనేది మనకి ఇంకా పెద్దగా కావాలా, చిన్నగా కావాలా అనేది ఇక్కడ సైజ్‌లో ఉంటది. ఇది కూడా సేమ్ అంతే అనమాట. ఇది ఐ మీన్ లోపల రావాలా, టాప్‌లో రావాలా ఇట్లా ఓకేనా? ఇది కింద లేకపోతే బాటమ్ కిందలో రావాలా అనేసి చూపెడుతది. మనం మోస్ట్‌లీ మిడిల్‌లో పెట్టేసుకుంటాం. ఓకేనా? దాని తర్వాత ఇది సెంటర్‌లో ఉండాలా? లేకపోతే లెఫ్ట్ సైడ్ ముందుకు, వెనకాలకి అని ఉంటది కదా! సో, అట్లా మనం సెంటరే పెట్టేసుకున్నాం దీన్ని. సో, దీనిలో స్టైల్స్‌లోకొచ్చారంటే మీరు ఇక్కడ మిడ్ లైన్ ఉంది కదా! ఈ మిడ్ లైన్ ఆఫ్ అయిపోవాలంటే ఇక్కడ లైన్ ఆఫ్ అయిపోద్ది. ఇక్కడ డాట్, డాట్, డాట్ సింబల్ ఉంది కదా! అది ఆఫ్ అయిపోద్దనమాట. సో, మీరు మిడ్ లైన్ ఎప్పుడు ఆన్‌లోనే పెట్టేసుకోండి. ఎందుకంటే అది మనకి బ్లాక్స్ అనేది ప్రీమియం డిస్కౌంట్ తీసుకోవడానికి అది ఉపయోగపడతదనమాట. అవన్నీ మీకు అప్‌కమింగ్ టాపిక్స్ చెప్తాను. ఓకేనా? ఈ బ్యాక్‌గ్రౌండ్ మీ ఇష్టం. మీకు ఏ కలర్ కావాలన్నా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇట్లా ప్లెయిన్‌గా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే డిమాండ్‌కైతే ఇది కట్టుకుంటా. సప్లైకైతే రెడ్ కలర్ పెట్టేసుకుంటా సింపుల్‌గా. ఓకేనా? సో, ఇది అనమాట దీంట్లోది. ఇంకోటి దాని తర్వాత మీకు ఇక్కడుంది గదా! దీనిలోకొచ్చారంటే మీకు ఇక్కడ ప్రెజెంట్ కొన్నిసార్లు ఎలా ఉంటదంటే మార్కెటు ఎగ్జాంపుల్ చూపెడతాను మీకు. ఓకేనా? ఒకసారి జస్ట్ బయటకొచ్చి చూపెట్టేసి చూస్తాను మీకు. ఇప్పుడు యాక్చువల్‌గా ఇక్కడ ఉందన్నమాట మార్కెటు. ఇప్పుడు మీరు ఇక్కడ గీసి పెట్టేసారు సింపుల్‌గా చెప్పాలంటే. ఈ ఏరియాలో గీసి పెట్టేసారనుకుందాం దీన్ని. ఇప్పుడు కొన్నిసార్లు ఏమైద్దంటే దీన్ని ఇక్కడ దాకా గీయాలనమాట. ఇక్కడ దాకా గీయాల్సుంటది. బట్ మీ అన్‌ఫార్చునేట్ మీ ఫోన్‌లోనో గాని, లేకపోతే ల్యాప్‌టాప్‌లో గాని అంత దూరం గీయలేరనమాట ప్రాపర్‌గా. ఇది కదిలిపోద్దనమాట కిందికి, పైకి అని చెప్పేసి. అది కదలకుండా మనం దాన్ని ఎలా మూవ్ చేయాలంటే, దాన్ని డబుల్ ట్యాప్ చేశారంటే మీకు సింపుల్‌గా ఇక్కడ ఉంది కదా! దీంట్లోకొచ్చారంటే కోఆర్డినేట్స్ అని వచ్చారంటే దీంట్లో మీకు 300 పైన ఓకేనా? 320 పైన మీరు కొట్టారంటే ప్రెజెంట్ మార్కెట్‌కొచ్చేస్తది. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు వచ్చేసింది. ఓకేనా? ముందుకొచ్చేసింది కదా! ప్రెజెంట్ మార్కెట్ ఎక్కడుందో దానికొచ్చేస్తదనమాట. 320 పైన కొడితే. ఇప్పుడు 320 పైన మీరు ఏ నంబరన్నా కొట్టొచ్చనమాట. ఓకేనా? సో, అది మళ్ళీ మార్కెట్ ముందుకెళ్ళేసరికి మళ్ళీ తగ్గుకుంటా వచ్చేస్తదనమాట అది. సో, అట్లా అనమాట దాన్ని. దాని తర్వాత ఇట్లా పోదాం దాన్ని చూద్దాం మళ్ళీ. ఇక్కడేంది మనకి టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా పేర్లు రాసుకోవాలి దీని మీద. ఓకేనా? ఇక్కడ ఏమన్నా పేర్లు రాయాలనుకుంటే ఇప్పుడు హాయ్ అని చెప్పేసి ఏదో రాస్తున్నాను అట్లా. ఓకే. లేకపోతే ఇంకేమన్నా ఐ మీన్ ఉంటది కదా! సప్లై నో డిమాండో లేకపోతే ఏదైనా మ్యాటర్ రాయాలనుకుంటే అక్కడ రాస్తా అనమాట సింపుల్‌గా. ఓకేనా? సో, అది అంతే అనమాట సింపుల్. దీనిలో ఇది మెజర్‌మెంట్ అనమాట. మెజర్‌మెంట్ అంటే సేమ్ మనం ఇందాక చూసాం కదా!
సో, అలాగే మనకి ఇది కూడా ఒక అదే ఎన్ని పాయింట్స్ పెరిగాయి, ఎన్ని పాయింట్స్ తగ్గాయని చూసుకోవడానికి ఇది మెజర్‌మెంట్ అంతే అనమాట సింపుల్‌గా. ఇంకేం లేదు దీంట్లో. ఓకేనా. సో, సపోజ్ మనం మొత్తం ఇవన్నీ గీసాను కదా ఇక్కడ. సో, గీసింది మొత్తం మనము డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ దీంట్లో ఉంటదనమాట. ఈ ఆప్షన్‌లో డిలీట్‌లోకొచ్చారంటే ఇక్కడ రిమూవ్ ఐ మీన్ 19 ఉంది కదా! ఐ మీన్ నేను ఇక్కడ మొత్తం ఎన్ని గీసానో ఇక్కడ చూపెడతదనమాట. ఇక్కడ ఇన్ని గీసింటే అక్కడ డ్రాయింగ్స్ అని చూపెడుతది. ఇవి ఇండికేటర్స్ అనమాట. ఓకేనా. సో, దీన్ని డిలీట్ కొట్టింటే మొత్తం డిలీట్ అయిపోద్దనమాట ఇది. సో, దాని తర్వాత మళ్ళీ మనకి ఇది ఐ మీన్ ఆఫ్ అయిపోద్దనమాట. ఇది నొక్కామంటే మనం గీసింది మొత్తం ఆఫ్ అయిపోద్ది. మళ్ళీ మనం ఎనేబుల్ చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తదనమాట. ఓకేనా. సో, అట్లా ఇవి. సో, ఇట్లా మనము ఒక గీసిన తర్వాత దీన్ని లాక్ కూడా చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీరు లాక్ సింబల్ ఉంది కదా! లాక్ చేశారంటే మీరు అది కదలదనమాట ఇంకా. దాన్ని ఏం చేసినా కదలదనమాట. మళ్ళీ మీరు దాన్ని టచ్ చేసి ఆ లాక్‌ని అన్‌లాక్ చేస్తేనే మళ్ళీ అది మనకి గీసుకోవడానికి వాల్యుబుల్ ఉంటది. అది మీ పాసిబుల్ ఉంటదనమాట దీన్ని. ఓకేనా. సో, ఇది అర్థం చేసుకోండి సింపుల్‌గా. దాని తర్వాత మీరు ఇక్కడికొచ్చారంటే ఇక్కడ టైమ్ ఫ్రేమ్స్ ఉంటదన్నమాట. యాక్చువల్‌గా మీకు డే టైమ్ ఫ్రేమ్ మాత్రం అట్లా ఉంటదనమాట. ఇవన్నీ ఉండదు. ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఫేవరెట్‌లో. ఇట్లా మీరు నొక్కారంటే దీని కిందకి ఇట్లా వస్తది. దీనిలో సేమ్ ఇట్లా స్టార్ సింబల్స్ ఉన్నాయి కదా! సో, మీకు ఏ టైమ్ ఫ్రేమ్ కావాలో అవన్నీ స్టార్ సింబల్స్ పెట్టారంటే మీరు ఇక్కడ పైన యాడ్ అయిపోద్ది మొత్తం మీకు. సరేనా? యాక్చువల్‌గా నార్మల్‌గా కొంతమంది ప్రతిసారి కొట్టుకుంటూ ఉంటారు పోయేసి లోపలికెళ్ళి. సో, అలా కాకుండా మనం ఇక్కడ స్టార్ సింబల్స్ వేసుకున్నాం. మనకి ఏది కావాలో ఇట్లా ఉన్నాయి కదా! నేను ఒకసారి ఆఫ్ చేసుకుంటాను. ఇది చూసారంటే మీకు ఆఫ్ అవుతాయి. మొత్తం పోతాయన్నమాట. నేను మళ్ళీ ఆన్ చేసుకుంటా. ఓకే. నాకు కావాల్సింది 15 మినిట్స్. ఓకేనా. ఐ మీన్ 30 మినిట్స్, దాని తర్వాత 1 అవర్, 4 అవర్, 1 డే వీక్లీ. ఓకేనా. సో, ఇది మనం మోస్ట్‌లీ యూజ్ చేస్తాము. సో, దాని తర్వాత ఈ 1 మినిట్ యూజ్ చేస్తాం. ఓకేనా. మీకు ఏ టైమ్ ఫ్రేమ్ కావాలంటే ఆ టైమ్ ఫ్రేమ్ పెట్టేసుకోండి. ఓకేనా. సో, టైమ్ ఫ్రేమ్ అనేది డజంట్ మ్యాటర్. బట్ నేను అన్నీ యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటా సింపుల్‌గా. సో, ఇది నాకు కావాల్సింది కాబట్టి ఇది పెట్టేసుకున్నా పైన. ఓకేనా. సో, నాకు 2 మినిట్స్ వద్దు. 1 మినిట్ పెట్టేసుకుంటా నేను. ఓకేనా. సో, ఇది. సో, ఇలా మనం యాడ్ చేసుకుంటే ఇక్కడ పైకొచ్చేస్తది. దాని తర్వాత ఇక్కడ క్యాండిల్స్ ఉన్నాయి కదా! ఈ క్యాండిల్స్‌లోకొచ్చారంటే మన ఈ చార్ట్‌నొచ్చి క్యాండిల్ రూపంలో చూడాలా? లేకపోతే ఇంకోటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటదనమాట. ఒక స్టెప్ లైన్ కొట్టారంటే ఇప్పుడు మీకు స్టెప్‌గా చూపెడతదనమాట అది. ఇదొచ్చి ర్యాలీ బేస్డ్ ర్యాలీ అనే ఒక టాపిక్‌లో వస్తది మీకు. ఐ మీన్ సప్లై డిమాండ్ అనే టాపిక్‌లో. అవి నేను చెప్తాను మీకు. ఓకేనా. ప్రస్తుతానికి మీరు ఎక్కడున్న టూల్స్ మాత్రం చూసుకోండి. ఇవి ల్యాప్‌టాప్‌లో ఒకలా ఉంటది. ఫోన్‌లో కొంచెం వేరేలా ఫోన్‌లో వచ్చి ఈ ఆప్షన్స్ అన్నీ మొత్తం కింద ఉంటదనమాట. కొంచెం చూసుకోండి. డ్రా సింబల్ ఉంటది. ఇట్లా పెన్సిల్ సింబల్ ఉంటదనమాట. ఓకేనా. ఇక్కడ ఉంది కదా పెన్సిలు. అట్లా పెన్సిల్ సింబల్ ఉంటది. దాంట్లో ఉంటదనమాట ఇవన్నీ. ఓకేనా. సో, అట్లా మనం లెఫ్ట్ లైన్‌లు పెట్టుకోండి. లైన్‌లాగా పెట్టేసుకోవచ్చు చార్ట్‌ని. అట్లా ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ పెట్టుకొని చూస్తారనమాట. మనం ఓన్లీ క్యాండిల్స్ పెట్టేసుకున్నాం సింపుల్‌గా. ఓకేనా. క్యాండిల్ పెట్టేసుకుందాము. దీంట్లో ఇది ఇండికేటర్స్ అనమాట. ఇండికేటర్స్ మోస్ట్‌లీ యూజ్ చేయము. బట్ మీరు తెలుసుకోండి యూజ్ చేయాలనుకుంటే. ఇప్పుడు ఇండికేటర్స్ కూడా అంటే మీకు చాలా ఇండికేటర్స్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్‌కి మన ఎస్ఎంసీ ఇండికేటర్స్ అనుకుందాం. ఓకే. ఎస్ఎంసీని టైప్ చేశారంటే ఎస్ఎంసీ కాన్సెప్ట్ లక్స్ ఆల్ఫా ఉంది కదా! ఇది కొట్టారంటే మనకి ఆ ఇండికేటర్ యాడ్ అయిపోద్దనమాట ఇక్కడ. ఓకేనా. సో, ఇక్కడ యాడ్ అయిపోయేసి ఇక్కడ వచ్చేసింది చూసారా ఇక్కడ మొత్తం మనకి. సో, అట్లా ఇది లోకెళ్లారంటే ఇక్కడ లోపల ఉంటదనమాట ఇక్కడ. ఓకేనా. సో, ఇది ఉంటది. దెన్ ఇక్కడ మీరు ఐ సింబల్ కొట్టారంటే ఆఫ్ అయిపోద్ది. మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు దాన్ని కావాలనుకుంటే. ఓకేనా. సో, ఇట్లా లేకపోతే ఇట్లా దాచిపెట్టేయచ్చనమాట. లోపలికెళ్ళిపోద్ది అది సింపుల్‌గా. సో, ఇట్లా మీరు ఫేవర్లు పెట్టేసుకొని మొత్తం ఇక్కడ వచ్చేస్తదనమాట ప్రతి ఒక్కటి ఇది. ఇక్కడ చూసుకోవాలి మీరు సింపుల్‌గా. ఓకేనా. సో, ఇది. సో, దీంట్లోనే మనము ఇక్కడ ఉన్నాయి కదా! ఇదేంటిరా అంటే మల్టీ ట్యాబ్ అంటే ఒకే చార్ట్ పక్క పక్కన ఇంకో చార్ట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని నొక్కానంటే ఇంకో చార్ట్ పక్క ఇది యాక్చువల్‌గా డబ్బులు అడుగుతది ప్రీమియం. బట్ మనం అవసరం లేదు కాబట్టి వదిలేసుకోండి. లైట్ తీసుకోండి దీనికి. ఓకేనా. సో, ఇది అనమాట ఇది. దాని తర్వాత మనకి ఈ కలర్ క్యాండిల్స్ అనేది మీకు గ్రీన్, రెడ్ ఉంటది. అది మీ ఇష్టం అనమాట. ఏ కలర్ అయినా పెట్టేసుకోవచ్చు. కలర్ అనేది డజంట్ మ్యాటర్ ఇక్కడ. ఓకేనా. మనకి స్ట్రక్చర్ అనేది కిందకెళ్తున్నా, పైకెళ్తున్నా ఎంట్రీ ఎక్కడికొస్తది అంతే మనకు సింపుల్ చూడడం. మన క్యాండిల్‌తో పని లేదనమాట యాక్చువల్‌గా. ఓకేనా. సో, మీ ఇష్టం మీకు ఏ కలర్ అయినా పెట్టేసుకోవచ్చు. సపోజ్ మీరు కలర్ మార్చాలనుకుంటే ఇక్కడ ఉంది కదా చిన్న సెట్టింగ్స్ దానిలోకొచ్చారంటే దాంట్లో మీకు ఇక్కడ ఒక నిమిషం చూపెడతాను మీకు. మీకు ఇంకా కిందకొచ్చారని చూపెడతదనమాట మీకు. ఇక్కడ మోర్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా! ఈ మోర్ సెట్టింగ్స్‌లోకెళ్లారంటే దీంట్లో మనకి ఇక్కడ ఉన్నాయి చూసారా సింబల్స్ అనేసి. ఈ సింబల్స్‌లోకొచ్చారంటే ఇక్కడ కలర్స్ ఉంటదనమాట. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ పెట్టేసుకొని ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బ్లూ కలర్ పెట్టేసుకున్నా. దానికి ఎంత మాత్రం అది ఫుల్‌గా కావాలా, లైట్‌గా కావాలా దాన్ని తగ్గించుకోవచ్చనమాట మన క్యాండిల్ కలర్ అనేది. ఓకే. దాన్ని చూసుకొని మనం పెట్టేసుకోవాలనమాట సింపుల్. ఇది బాడీ. ఇదొచ్చి బార్డర్. బార్డర్ అంటే ఆ క్యాండిల్ చుట్టూ ఒక లైన్ వస్తదనమాట అది బార్డర్. దాని విక్ అంటే ఈ తోకల్లా ఉన్నాయి కదా! చిన్న చిన్న తోకలు. ఈ తోకల్ని విక్ అంటామనమాట. ఓకేనా. సో, అలా పెట్టేసుకొని మనం చేసుకోవాలి. కొంతమందికేంటంటే డిఫాల్ట్‌గా టైం గూడా తప్పు ఉంటది. ఓకేనా. సో, టైం తప్పున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీ జోన్‌లోకొచ్చారంటే ఇక్కడ మొత్తం చాలా ఊర్లు అన్ని ఊర్లు ఉంటదన్నమాట. ప్రతి ఒక్కటి ఇక్కడొచ్చి మనకి కోల్‌కత్తాది మనకి మెయిన్ టైమే అదే కాబట్టి ఇండియాది మనకి కోల్‌కత్తాది పెట్టేసుకున్నామంటే మనకొచ్చి మన ఇండియన్ టైమింగ్‌లో వచ్చేస్తదన్నమాట మీకు టైమింగ్స్ అనేది ఇక్కడ. ఓకేనా. ఇక్కడ టైమింగ్స్ పోతాం కదా! 8, 6 అని చెప్పేసుకున్న సో, అది.
సో, అట్లా మనకు అది నార్మల్‌గా కొంతమందికి వేరేలో టైమింగ్స్ పోతుంది. అక్కడ మార్చేసుకోండి సింపుల్‌గా దీన్ని. ఓకేనా? సో, ఇది అన్నమాట. సో, ఇంక దాని తర్వాత మళ్ళీ లోపలికెళ్ళి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పేసుకొని. హ్మ్. ఓకే. ఇవన్నీ అవసరం లేదు మనకి మోస్ట్‌లీ ఇది బ్యాక్‌గ్రౌండ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు నేను ఇప్పుడు ఇది ఉంది కదా! ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ వైట్ కలర్ ఉంది కదా! ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బ్లాక్ పెట్టానంటే మొత్తం బ్లాక్ అయిపోద్ది ఇక్కడ. ఓకేనా? సో, మోస్ట్‌లీ మనం వైట్ కలర్ యూజ్ చేస్తాము. ఎవరన్నా కొంచెం ఐ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు కూడా బ్లాక్ పెట్టేసుకొని కలర్ మార్చేసుకోవచ్చనమాట. ఓకేనా? దానిలో అడ్జస్ట్ చేసుకోవచ్చు మొత్తం బ్యాక్‌గ్రౌండ్ మొత్తం అవి. బట్ మోస్ట్‌లీ వైట్ యూజ్ చేస్తా అనమాట. ఓకేనా? సో, అట్లా ఈ వాటర్ మార్కెట్ అని ఏం లేదు. ఇక్కడ ఉంది కదా! ట్రేడింగ్ అని చేస్తుంది కదా! అది కనబడదనమాట. అది ఆఫ్ చేసుకుంటే ఐ మీన్ మనం గీసినప్పుడు గాని, స్క్రీన్ షాట్‌లు తీసినప్పుడు గాని అది కనబడకుండా పోద్ది అంతే అనమాట సింపుల్. ఓకేనా? సో, యాక్చువల్లీ నేను ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వాటర్ మార్క్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ లోపల చూపెడతాను మీకు. ఇక్కడ నిఫ్టీ 50 అనేసి ఇక్కడ వస్తది కనబడిందా మీకు? నిఫ్టీ అనేసి నిఫ్టీ 15 మినిట్స్‌లో ఉన్నాము. నిఫ్టీ 50 ఇండెక్స్ అనేసి మీకు కనబడుతుంది ఇక్కడ. కనబడుతుంది కదా! ఇక్కడ నేమ్ ఇది. సో, అట్లా మనము సపోజు అంటే కొంతమంది ఏ చార్ట్ స్క్రీన్ షాట్ తీసి పెడతామో తెలీదు కదా! సో, అట్లాంటోళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు. బట్ మనం మోస్ట్‌లీ అవసరం లేదు. అది చూడడానికి కొంచెం డిస్టర్బ్‌గా ఉండదు కాబట్టి ఆఫ్ చేసుకుంటున్నాను నేను దాన్ని. ఓకేనా? సో, ఇది ప్రస్తుతానికి ఇది. దాని తర్వాత ఇంకా మీకు కావాలనుకుంటే అలారం వచ్చి మీకు ఇది వాల్యూమ్ సౌండ్స్ అనమాట. దీనికొచ్చి మీకు అలారం ఎలా చెప్తాను మీకు అలారం పెట్టుకోవాలని చెప్పేసుకొని. ఎగ్జాంపుల్ ఏందంటే మనకి ఇక్కడ వేసి చూపెడతాను మీకు. ఇప్పుడు నేను ఈ లైన్ ఉందనుకున్నా ఎగ్జాంపుల్ ఈ లైన్ దాటితే నేను ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఓకేనా? ఈ ఏరియా అనుకుందాము. సో, దీనికి నేను ఇక్కడ అలారం పెట్టేసుకోవాలి. ఇప్పుడు నొక్కామంటే ఇక్కడ అలారం సింబల్ ఉంది కదా! అలారం కొట్టగానే నేను ఏమైద్దంటే అక్కడ నోటిఫికేషన్ అనేది ఆ లైన్ ఎప్పుడైతే క్రాస్ అవుద్దో ఇక్కడ అడుగుతదనమాట మొత్తం దాంట్లో మనకి ఆ ప్రైస్ మొత్తం అనేసి. ఒకసారి కొట్టాలా? లేకపోతే దాన్ని టచ్ చేసి పోయినప్పుడు ప్రతిసారి కొట్టాలా అనేసనమాట. వన్స్ బార్ ఓకేనా? అలా చూపెడతా క్లోజ్ అయిన తర్వాత కొట్టాలా? లేకపోతే 1 మినిట్‌లో అట్లా మీకు చూపెడతదనమాట. నీకేది కావాలనేసి మనం ఏదో ఒకటి పెట్టేసుకోవచ్చు మన ఇష్టం. ఓకేనా? సో, దాని తర్వాత మీకు అలారం అనేది యాడ్ అయిపోద్దనమాట సింప్లీ. ఇప్పుడు చూసారా యాడ్ అయిపోయింది కదా! సో, మార్నింగ్ నేను దాన్ని ఎప్పుడైతే క్రాస్ అవుతుందో నాకు నోటిఫికేషన్ వచ్చేస్తది. నా ఫోన్‌కి గాని, ల్యాప్‌టాప్‌కి గాని ఇట్లా మీరనుకున్న ఏరియాకి వచ్చేసింది మార్కెట్. సో, మీరు చూసుకోండి అని చెప్పేసుకొని. ఇది ఎందుకంటే యూజ్ అయిద్దంటే మనం ప్రతిసారి మార్కెట్‌లో కూర్చొని చూడాల్సిన అవసరం లేదనమాట. మనకి ఎంట్రీ దొరికిందా అక్కడ ఉంది కాబట్టి ఆ ఏరియాకొస్తే కొనుక్కోవాలన్నప్పుడు అక్కడ మనం ప్లేస్ చేసి పెట్టేసి గమ్మున అయిపోవచ్చనమాట సింపుల్‌గా. ఓకేనా? సో, అది అన్నమాట. సో, ఇట్లా మీరు యాడ్ చేసుకోండి దీన్ని మొత్తం సింపుల్‌గా. సో, ఇంకా మీకు ఇంకా సెట్టింగ్స్ ఏమన్నా కావాలనుకుంటే దీంట్లో మోస్ట్‌లీ ఇవే అన్నమాట. ఇంకా మీరు ఇక్కడ టైమింగ్ బార్ చూపెడతదనమాట. కొంతమందొచ్చి టైమింగ్స్ పోతా ఉంటది. ఓకేనా? అవి కౌంట్ బార్ అని చెప్పేసి అది చూపెడతాను మీకు ఇక్కడ ఉంటది. ఒక్క నిమిషము. ఈ లైన్స్‌లోన హ్మ్. ఒక్క నిమిషం చూపెడతానండి. అది ప్రస్తుతానికి కనపడడం లేదు ఎక్కడుందో నేనే మర్చిపోయాను. ఓకేనా? ఇక్కడ మీకు టైమింగ్స్ కూడా 24 అవర్సా, 12 అవర్సా ఉంటది. మీరు 24 అవర్స్ పెట్టేసుకోండి. ఐ మీన్ 12 అవర్స్ పెట్టుకున్నా నో ప్రాబ్లమ్. 12 అవర్స్ పెట్టుకుంటే మీకు ఇంకా బాగా కనబడతామని. మనకి ఇండియన్ మార్కెట్‌లో పోతా ఉంటది. సో, అది. హ్మ్. సరే మీకది కనబడట్లేదు నేను చూపెడతా. యాక్చువల్‌గా మీకు ఇక్కడ ఈ క్యాండిల్ ఇప్పుడు చూపెడతాను ప్రెజెంట్‌లోకి మార్కెట్‌లో. ఇప్పుడు మీకు ఇక్కడ క్యాండిల్ రన్ అయ్యేటప్పుడు ఏమైతుందంటే నిఫ్టీలో కాదు ప్రెజెంట్ మార్కెట్ దీంట్లోకెళ్తాను నేను నిఫ్టీకెళ్తాను. గిఫ్ట్ నిఫ్టీకెళ్తాను. ఇక్కడ మీకు కనబడుతుంది కదా! ఇప్పుడు 4 మినిట్స్ ఇంకా 15 మినిట్స్ నేను చార్ట్ పెట్టుకున్నాను. ఈ 15 మినిట్స్ చార్ట్‌లో మీకొచ్చి ఈ టైమింగ్స్ పోతది కదా! సింపుల్‌గా 04 అని చెప్పేసి అంటే 4 మినిట్స్ ఉందని చెప్పేసుకొని మనకి ఇండికేషన్ అనమాట దీనికి. ఓకేనా? సో, అట్లా మనము అది చూసుకోవచ్చనమాట. టైమింగ్స్ బార్ అనేది పోతా ఉంటది. అది మీకు సెట్టింగ్స్‌లో ఉంటది ఇక్కడ కింద. దానికి ప్రస్తుతానికి కనబడడం లేదు. ఒకసారి మీరు చూసారంటే మీకు కనబడుతదనమాట. ఓకే. ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను దాన్ని చూపియడం లేదు మీకు. ఓకే. థాంక్ యూ గైస్. ఈ వీడియో అర్థమైందనుకుంటాను. మీకు బిగినర్‌కి ఇంకా మీకేందంటే ఇటు పక్క వాచ్ లిస్ట్ ఉంటదనమాట. ఈ వాచ్ లిస్ట్‌లో మీకు ఏ స్టాక్స్ కావాలో మీరు ఇక్కడ ప్రెస్ చేసుకోండి. యాక్చువల్లీ ఇందాక చెప్పాను కదా! ఇక్కడ ఎగ్జాంపుల్‌కి మనం ఇక్కడ బ్యాకొచ్చేసి ఇప్పుడు నేను సపోజ్ నేను రిలయన్స్ స్టాకే అనుకుందాం. లేకపోతే ఏదో ఒకటి ఓకేనా? రిలయన్స్ స్టాక్ అనేసి ఏదో సంథింగ్ స్టాక్ ఇక్కడ ఉంది కదా! ఇవి కొట్టగానే మీకేమైద్దంటే ఇక్కడ యాడ్ అయిపోద్దనమాట ఈ లిస్ట్‌లోకొచ్చి. ఇవేనా సో, అట్లా మీకు మొత్తం యాడ్ చేసుకోవచ్చనమాట. మీకు ఇంకా కావాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ కూడా ఏసుకొని యాడ్ చేసుకో దీనిలో 2 లిస్టులు మాత్రం ప్లే చేసుకోవచ్చనమాట మనము. ఎక్స్‌ట్రా కావాలంటే మనం మనీ కట్టుకోవాల్సి ఉంటది. ఓకేనా? మనకు అంత అంత అవసరం లేదు. మీ ఒక్కొక్క లిస్ట్‌కి మీరు 30 స్టాకుల దాకా మీరు యాడ్ చేసుకోవచ్చనమాట మొత్తం. ఓకేనా? మీ వాచ్ లిస్ట్‌లో 60 స్టాకుల దాకా పెట్టుకోవచ్చనమాట ఏదైనా సరే. సో, ఇవన్నీ చూసుకొని ఇవన్నీ సింపుల్‌గా ఉంటది. సో, మీ ల్యాప్‌టాప్‌లో ఒకలా ఉంటది. ఫోన్‌లో వచ్చి నార్మల్ డిస్‌ప్లే వచ్చేస్తదనమాట డైరెక్ట్‌గా. ఓకేనా? సో, అది అనమాట సింపుల్‌గా. మీరు ల్యాప్‌టాప్‌లో ఇంకా స్క్రీన్ షాట్‌లు తీసుకోవాలంటే ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా! దీన్ని నొక్కగానే మీకు ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. డౌన్‌లోడ్ ఆప్షన్ కొట్టారంటే మీకు ఈ ఈ ప్రెజెంట్ ఈ స్క్రీన్ మీద ఏ పిక్చర్ అయితే ఉందో ఆ పిక్చర్ అలాగే స్క్రీన్ షాట్ తీసి వచ్చేస్తదనమాట మీకు. ఓకేనా? ఈ నేమ్‌తో సహా వచ్చేస్తది. ఈ నేమ్ ఏసి మీ ఇట్లా అది మీ మెయిల్ వచ్చేసి ఇట్లా వచ్చేస్తదనమాట. ఇవన్నీ అడ్డంగా ఏమి రావు.
మనకి క్లీన్‌గా వచ్చేస్తుంది మీ స్క్రీన్‌షాట్ ఉన్నది. ఓకేనా? సో, అట్లా మీరు కాపీ చేసుకోవాలంటే కాపీ చేసుకోవచ్చు. లేకపోతే ఈ ఈ యొక్క లింక్‌ని వేరేవాళ్ళకి షేర్ చేయొచ్చనమాట. వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్‌గా అది వాళ్ళకి వచ్చి చూపెడతదనమాట ఇట్లా ఇది. సో, అట్లన్నీ మనకి ఇవన్నీ ఉంటదనమాట లోపల సెట్టింగ్స్. ఓకేనా? సో, ఇది. ఇంక అంతే అనమాట మోస్ట్‌లీ మనం యూజ్ చేసేది. దీంట్లో ఇంకేం లేదు స్పెషల్‌గా చెప్పడానికి మనం. ఓకే. అంటే మీరు అలవాటు చేస్తూ ఉంటే మీకు కనబడతదనమాట లోపల మీరేం చేయాలని చెప్పేసుకొని. ఓకేనా? సో, సింపుల్‌గా చూద్దాము. ఇదొచ్చి ఈవెంట్స్ అనమాట. ఇది మనకి మోస్ట్‌లీ అవసరం లేదు. ఇదొచ్చి దీని గురించి ఏం పెద్దగా లేదు. ఓకేనా? సో, ఇది మ్యాటర్. ఓకేనా? ఓకే. థాంక్ యూ గైస్. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు మెసేజ్‌లు చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోర్సెస్ జాయిన్ అవ్వండి. మీకు అప్పుడే క్లారిటీ ఉంటది. ఇంకా మీకు చాలా సబ్జెక్ట్ ఉంది నేర్పిస్తాను. ప్రతి ఒక్కటి నేర్పించి మీకు మంచిగా చేసుకుందాం అంతే. ఓకేనా? ఓకే. థాంక్ యూ.